హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్. నేను మీ ప్రతిశానంపడి. సో ఈరోజు వీడియోలో నేను క్యాండీ ఫస్ట్ బాత్ అనమాట, అది హాస్పిటల్లో చేశారు, ఒక నర్స్ చేసింది. సో వాళ్ళు అసలు ఇక్కడ యూఎస్లోనే హాస్పిటల్లో బాత్ ఎలా చేపిస్తారని చెప్పి ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను అనమాట. సో అది నేను 1 year బిఫోర్ రికార్డ్ చేసిన వీడియో. నేను అది ఇంకా ఎక్కడ పోస్ట్ చేయలేదు, ఎందుకు పోస్ట్ చేయలేదంటే నాకు టైం దొరకలేదు, లైక్ టాపిక్ వచ్చిన సమయం రాలేదు. ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ వీడియోస్ ఏవైతే చేస్తున్నానో, లైక్ ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ మై లేబర్ డే, లేబర్కి ముందు ఏమైంది, మొన్న లేబర్ తర్వాత ఏమైంది. సో ఈరోజు క్యాండీకి బాత్ ఎలా చేయించాము అన్న దాని గురించి చెప్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసి చూడాలనుకుంటే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసి మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీ బేబీకి ఫస్ట్ బాత్ ఎలా చేశారో కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా డిలే చేయకుండా let's get into the video. And like I could see so much of hair, right? So will it go it off or should I need to use anything? I like No. It's gonna leave it alone. Don't do anything. So will it go it off or should I need to use anything? I like No. It's gonna leave it alone. Don't do anything. It's gonna go away by itself. Okay? That's natural. Giving birth to natural. Okay? సో బేబీకి 24 hours కూడా కంప్లీట్ అవ్వలేదు, ఈవినింగ్ పుట్టింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ నర్స్ వచ్చిందనమాట. మాకు ఆ రోజు డిశ్చార్జ్ ఉండే. సో డిశ్చార్జ్ ఉండడంతో తనే వచ్చి మేము బాత్ చేపిస్తాను అని చెప్పి అని ఫస్ట్ వాళ్ళ డ్రెస్ని అన్వ్రాప్ చేసి యూఎస్లో మీరు వీడియోలో చూసారు కదా. సో ఫస్ట్ తనకి డ్రెస్ అన్వ్రాప్ చేసిన తర్వాత నర్స్ని ఏమడిగానంటే, నేను తనకి ఆ బేబీ హెయిర్ ఏదైతే ఉండిందో అది పోవడానికి నేను ఏమైనా చేయాలని చెప్పి అడిగాను. సో నర్స్ అయితే ఏమీ చేయకూడదని చెప్పారు. సో నాకు తెలిసి ఈ విషయం, బట్ అమెరికాలో దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా ఏంటి అని చెప్పేసి అడిగాను అనమాట. సో పుట్టుకతో వచ్చింది, అది ఏమి ప్రాబ్లం కాదు, అది పోతుంది స్లోగా అని చెప్పేసి తను నాకు సజెస్ట్ చేశారు. అయితే ఇక్కడ తనకి అన్వ్రాప్ చేసిన తర్వాత డ్రెస్ క్లాత్ని లూక్ వామ్ వాటర్లో తడిపి బాగా స్పాంజ్ తడిపి తుడుస్తున్నారు అనమాట. క్లాత్ తీసుకొని బేబీని ఫుల్గా ఆ వెట్ క్లాత్ని వార్మ్ చేశారనమాట. సో ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ఎప్పుడు కూడా మనం ఎక్స్ట్రీమ్ హాట్ వాటర్ యూజ్ చేయకూడదు, ఎప్పుడు కూడా మైల్డ్ హాట్ ఉండాలి, దాని ఏమనాలి, గోరువెచ్చగా ఉండాలి. ఓకే, గోరువెచ్చటి నీళ్ళతోటి పిల్లలకి స్నానం చేయించాలంట. దీని గురించి నేను అప్పుడు కాదు కానీ తర్వాత క్యాండీకి బాత్ చేపిస్తున్నప్పుడు మేము వేడి నీళ్ళు పోసేవాళ్ళం అనమాట. ఎందుకంటే మా మదర్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా వేడి నీళ్ళతో చేస్తేనే బోన్స్ అవి స్ట్రాంగ్ అవుతాయి అని ఏదో చెప్తే, సో అలానే చేపించేవాళ్ళం. కానీ క్యాండీకి డేస్ గడిచే కొద్దీ బాడీ అనేది డ్రైనెస్ అనేది బాగా పెరిగిపోయింది. ఆ పెరిగిపోవడం వల్ల నేను తెలుసుకున్న విషయం ఏంటి, నేను స్టడీ చేసింది ఏంటంటే, ఎప్పుడైతే ఎవరిదైనా నాట్ ఓన్లీ బేబీస్, మనకు కూడా ఎక్స్ట్రీమ్ హాట్ వాటర్తో మనం స్నానం చేస్తే స్కిన్ అనేది త్వరగా డ్రై అయిపోద్ది, డ్రై స్కిన్ కింద మారుతుందంట. సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బేబీకి ఎప్పుడు కూడా వేడి నీళ్ళతో స్నానం చేయించకండి, గోరువెచ్చటి వాటర్తోనే స్నానం చేయించండి. సో ఇక్కడ వీళ్ళు బాత్ అనేది ఇలానే చేయించారు. సో మీరు ఈ వీడియోలో త్రూఅవుట్ వీడియోలో చూడండి. వాళ్ళకి ఆ ఉంబిలిక కార్డ్ ఏదైతే ఉండిందో, అక్కడ నాకు నర్స్ చెప్పింది ఏంటంటే, ఆ ఉంబిలిక కార్డు ఊడి పడిపోయేంత వరకు మనం ఎప్పుడు కూడా బేబీకి ఇలాగా టబ్ బాతే చేయించాలంటే, వీళ్ళ దృష్టిలో టబ్ బాత్ అంటే ఏంటంటే, ఒక స్పాంజ్ లాంటి దాన్ని తీసుకుని బాగా తడిపి దాంతో బాడీని తుడవడం అనమాట. సో ఉంబిలిక కింద పడేంత వరకు మనం ఎప్పుడు కూడా నార్మల్ వాటర్తో బాత్ చేయించకూడదంట. మేము ఇదొక మిస్టేక్ చేసాము. క్యాండీకి నార్మల్గా మేము ఇంటికి వెళ్ళిన వెంటనే బాత్ చేయించడం వల్ల ఆ ఉంబిలిక ఏరియా దగ్గర బాగా తడిచిపోయింది. సో తడిచిపోవడంతో పీడియాట్రిషియన్ ఏం చెప్పారంటే, అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది, మీరు వాటర్ వేయకండి అని చెప్పి అన్నారన్నమాట. సో ఇది నేను చేసిన ఒక సెకండ్ మిస్టేక్. సో ఈ మిస్టేక్ మీరు అవాయిడ్ చేయండి. థర్డ్ వచ్చేసరికి హెడ్ బాత్ చేయించినప్పుడు ఒక కోంబ్ లాగా యూజ్ చేశారన్నమాట. ఈ కోంబ్ వల్ల ఉండే యూసేజ్ ఏంటో చెప్తాను. సో మోస్ట్ ఆఫ్ ద బేబీస్కి క్రాడిల్ క్యాప్ అని చెప్పి పైన ఉన్న హెయిర్ అంతా ఓడిపోతుంది అనమాట, మళ్ళీ హెయిర్ రీగ్రోత్ వస్తుంది. క్యాండీకి ఆ క్రాడిల్ క్యాప్ వచ్చింది. ఆ క్రాడిల్ క్యాప్ గురించి నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు అక్కడ నర్స్ చెప్పింది ఏంటంటే, ఎప్పుడు కూడా కోంబు తోటి స్కాల్ప్ని మనము క్లీన్ చేస్తేనంట బాత్ చేసేటప్పుడు అక్కడ ఏవైతే డర్టీ పార్టికల్స్, డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి పోతాయి, క్లియర్ అయిపోతాయి అని చెప్పి అన్నారు. సో తను అలా కోంబుతో చేశారు. నాకు తెలిసి మా అన్న వాళ్ళ బాబుకి మేము కోంబే పెట్టలేదు, ఎందుకంటే మొక్కుబడిలాగా ఉన్నాయని చెప్పేసి మేము కోంబ్ అనేది హెయిర్కి పెట్టలేదు. బట్ క్యాండీ విషయంలోనైతే మేము కోంబ్ యూజ్ చేసాము.
సో ఇది వన్ ఆఫ్ ద టిప్. అండ్ నేను ఇంకొకటి కూడా ఏం చదివానంటే, ఎప్పుడైతే మన స్కాల్ప్ని ఎక్కువగా మసాజ్ కైండ్ ఆఫ్ చేస్తామో, కోమ్ యూజ్ చేస్తామో, అక్కడ మసాజ్ అయ్యి హెయిర్ అనేది ఎక్కువ గ్రో అవుతుందని చెప్పి విన్నాను. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, బట్ క్యాండీ విషయంలో అయితే నేను యూజ్ చేశాను, కోమ్ రెగ్యులర్గానే యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి బాడీ వాష్, బాడీ షాంపూ ఏది యూజ్ చేయాలి, ఇది అందరికీ ఉండే బిగ్గెస్ట్ క్వశ్చన్. దీని గురించి ఒక డీటెయిలింగ్ వీడియో నేను నెక్స్ట్ మళ్ళీ చేస్తాను. క్యాండీ విషయంలోనైతే నేను ఇది పడుతుంది, అది పడుతుంది, ఇది పడుతుంది, అది పడదు అని మైండ్లో నేను ఏమి పెట్టుకోలేదన్నమాట. నా వరకు నాకు ఒక బేబీని నా చేతిలో పెట్టారు, తనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా నా చేతిలో పెట్టారు. అలాంటి బేబీకి ఏంటి, ఇది తాగితే ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇది తాగితే ఎలర్జీ వస్తుంది, ఇలాంటిది నా మైండ్లో లేదనమాట. సో తను ఎంత ప్యూర్గా ఇచ్చారో, తనకి ఇన్ఫెక్షన్ వస్తుందా లేదా అన్నది తన బాడీని దానికి ప్రిపేర్డ్గా నేను తయారు చేయాలని నేను అనుకున్నాను. సో అనుకున్న ఒకటి మైండ్లో పెట్టుకోవడం వల్ల తనకు ప్రతిదీ నేను యూజ్ చేశాను. ఎక్కడా కూడా ఇది ఎలర్జీ అనేది నేను ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో అది ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసారు కదా, ఇది క్యాండీకి ఫస్ట్ బాత్ అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.